ఒకప్పుడు ఒక కుందేలు తన పరుగుపాటుపై గర్వంగా మాట్లాడుతూ ఉండేది. అది నెమ్మదిగా నడిచే తాబేలును చూసి ఎప్పుడూ ఎగతాళి చేసేది. కుందేలుపై విసిగిపోయిన ఆ తాబేలు ఒకరోజు దానికి పందెం విసిరింది. ఇదిగో కుందేలు, నువ్వు నా వెంట గాని పరుగు పందెంలో పాల్గొంటే నేనే గెలుస్తాను అని తాబేలు సవాలు చేసింది. కుందేలుకు ఇదంతా హాస్యాస్పదంగా కనిపించింది. కుందేలు తాబేలు చెప్పిన మాటల్ని హాస్యంగా భావించి, సరే అలాగే కానివ్వు అని చెప్పింది. పందెం ప్రారంభమైంది. కుందేలు పందెం మొదలవ్వగానే అతి వేగంగా పరిగెత్తింది. చాలా ముందుకు వెళ్ళిపోయింది. పందెం సులభంగా గెలుస్తానని తన మీద తనకి అపనమ్మకం వల్ల దారిలో అర్ధభాగంలో ఒక చోట విశ్రాంతి కోసం కుందేలు నిద్రపోయింది. తాబేలు తనను దాటుకుపోలేదులే అని హాయిగా నిద్రపోయింది. అంతలో తాబేలు తన రీతిలో నెమ్మదిగా కానీ నిరంతరంగా ముందుకు కదిలింది. కుందేలు చివరికి మేల్కొని చూసేసరికి తాబేలు ముగింపు రేఖకి దగ్గరగా ఉంది. ఆ ముగింపు రేఖకి దగ్గరగా ఉన్న తాబేలును కుందేలు చూసి ఆశ్చర్యపోయింది. తాబేలు చివరికి గమ్యాన్ని చేరుకొని పందెంలో గెలిచింది.